హలో ఎవరివన్, ఆంధ్రప్రదేశ్లో టెట్ యొక్క ఫలితాలకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లో ఈ టెట్ యొక్క ఫలితాలు అనేవి ఎందుకు ఆలస్యం అవుతున్నాయి అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఫైనల్ కీస్ అనేది రిలీజ్ అయినప్పటికీ కూడాను టెట్ యొక్క ఫలితాలు అనేవి ఇంకా విడుదల కాకపోవడం గల కారణం ఎలక్షన్ కమిషన్ నుంచి క్లారిఫికేషన్ అయితే రావాల్సి అయితే ఉందన్నమాట. ఎలక్షన్ కమిషన్ మనకు క్లారిఫికేషన్ కనుక ఈ ఫలితాల విడుదలకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పినట్లయితే ఫలితాల విడుదల అయితే ఉంటుంది. అలాగే డిఎస్సి సంబంధించి కూడా ఎగ్జామ్స్ అనేవి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయి. ఒకవేళ కనుక ఎలక్షన్ కమిషన్ కనుక ఎటువంటి అప్రూవల్ కనుక ఇవ్వకపోతే మనకు ఫలితాలు విడుదల అనేది ఆలస్యం అవుతుంది. అలాగే డిఎస్సి సంబంధించి కూడా ఎగ్జామ్స్ అనేవి పోస్ట్పోన్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పటివరకు కూడా డిఎస్సి సంబంధించి ఐచ్ఛిక అంటే ఎగ్జామ్ సెంటర్ సంబంధించి మనకు అవకాశం అయితే ఇవ్వలేదు. షెడ్యూల్ ప్రకారంగా మనకు ఇవ్వాల్సి అయితే ఉంది, అయితే ఇవ్వలేదు మనకు. సో అందరిలో కూడా ఒక ఇంత ఆందోళన అయితే ఉందన్నమాట. ఎలక్షన్ కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, టెట్ యొక్క ఫలితాలు అనేది విడుదలకు సుముఖంగా ఉంటుందా లేదా, అలాగే డిఎస్సి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి షెడ్యూల్ అనేది దగ్గర పడుతుంది కాబట్టి మరి ఆ టైం టేబుల్ ప్రకారంగా ఎగ్జామ్స్ నిర్వహించడానికి మరి ఎటువంటి అభ్యంతరమైనా తిరుగుతుందా లేదా అని చెప్పి సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. సో ప్రస్తుతానికైతే వేరే అఫీషియల్ వెబ్సైట్లో కన్ఫర్మేషన్ చేశారు. ఎలక్షన్ కమిషన్ అనేది క్లారిఫికేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉందని. ఎలక్షన్ కమిషన్ కనుక క్లారిఫికేషన్ ఇచ్చినట్లయితే టెట్ యొక్క ఫలితాలు అనేది విడుదలవుతాయి. అలాగే డిఎస్సి సంబంధించి ఎగ్జామ్స్ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయి. ఒకవేళ కనుక అభ్యంతరం ఇచ్చినట్లయితే ఫలితాలు అనేది ఆలస్యం అవ్వచ్చు, ఎగ్జామ్స్ కూడా డిఎస్సి సంబంధించి పోస్ట్పోన్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఓకే, సో ఎటువంటి అప్డేట్ అయినా సరే టెట్ మరియు డిఎస్సి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. కొత్త వార్త ఛానల్ సపోర్ట్ అనేది చేయండి. థ్యాంక్ యూ.